హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మిడిల్ క్లాస్ మాధవిని. ఈరోజైతే మంచి స్నాక్ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. అదే స్వీట్ బోండా. తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ బోండా. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని తరిగిన బెల్లంనైతే ఒక హాఫ్ కప్‌నైతే తీసేసుకొని ఆ గిన్నెలో అయితే వేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతది. ఎలాంటి పాకం అయితే రానక్కర్లేదు. బెల్లం అయితే కరిగించుకోవాలి. ఇలాగ కరిగిన బెల్లంలో అయితే ఇంకా హాఫ్ టీ స్పూన్ అయితే వంట సోడానైతే వేసాను. ఆ వంట సోడా వేసినప్పుడైతే చూసుకోవాలి, పొంగుతూ ఉంటుంది. ఇంకా అందులోనే యాలకులు కూడా దంచి అయితే వేసేసాను. ఇంకా తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందాక బెల్లం దేంతో తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్ అయితే గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇదైతే గోధుమ పిండితోనే చేసుకోవాలి, మైదాతో చేస్తే రావు. ఇంకా కరిగించిన బెల్లం నీళ్ళని అయితేనే ఆ పిండిలో అయితే వేసేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. కొద్దిగా లూజ్‌గా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేసి పిండిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటినైతే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా! ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒకవైపు అయితే ఆయిల్ హీట్ అవుతూ ఉంటది. ఇంకా చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చేసుకోవాలి. ముందు చేతికైతే ఆయిల్ కానీ, నెయ్యి కానీ అయితే అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఆ పిండిని అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ చేసిన పిండి ముద్దలనైతేనే ఇంకా ఆయిల్‌లో అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్లేము హైలో పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇవి వేసిన తర్వాత అయితే ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే అన్నీ వేసేసాను. చూసారు కదా! ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. పువ్వుల్లాగా ఎంత బాగా ఇచ్చుకున్నట్టు బాగా వచ్చాయి కదా! చాలా బావుంటాయి. తినే కొద్దీ తినాలనిపించే ఈ స్వీట్ పిల్లలకి కూడా చాలా ఇష్టంగా నచ్చుతది. అలాగే టీ టైమ్ స్నాక్‌గా కూడా చాలా బావుంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.